ఏంటి సామాన్య, బానే కష్టపడుతున్నట్టున్నావే? కష్టం కాదంటీ, ఇష్టం. ఇష్టంతో వండాను. అసలే జయంతి ఆంటీ ఏమీ తినకుండా ఉపవాసంతో ఉన్నారు. ముందు గ్రాండ్మాతో పాటు మీరు భోంచేసేయండి. నేనింకీరోజు ఏమీ తిన్నమ్మా, రేపే. అదేంటి జయంతి ఆంటీ, నేను వండింది మీరు టేస్ట్ చేయరా? పర్లేదు, దేవుడేమీ అనుకోడు. మీ మంచి మనసుకు మీరు కోరుకున్నట్టు అంతా మంచి జరుగుతుంది. రండి తినండి. ఆహా, అది కదమ్మా, ఈ ఒక్కసారికి వదిలే, రేపు తింటాను కదా. రేపు తింటానంటుంది కదా సామాన్య. దేవుడి విషయంలో చెల్లిని అస్సలు ఇబ్బంది పెట్టుకు. ఆకుపోయి నూతిలో పడితే దాన్ని తీయబోయి 7 పడ్డారన్నట్టు మొక్కుకున్న మొక్కు సవ్యంగా తీర్చకపోతే అది పక్కనున్న వాళ్ళని వెంటాడుతుంది. అసలే ఉమ్మడి కుటుంబం కదా, ఎవరికేం జరిగినా అది అందర్నీ బాధ పెడుతుందమ్మా. అందుకే అక్క నేను తిననంటుంది. చెల్లి, నువ్వు ఆ మాట మీదే ఉండు. రేపు తింటానులే సామాన్య, నువ్వేమనుకోకే. సరే జయంతి ఆంటీ. పాపం, వంటలన్నీ ఒక్కతే చేసింది. ఎంత చేసినా ఎడమ చేతి కడియం కుదవే అన్నట్టు నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు సామాన్య. బాధపడకు, నేను గుర్తించానులే. నేను నిన్ను వదిలిపెట్టనులే సామాన్య. అందుకేగా ఇష్టం లేని పని అయినా చేస్తున్నాను. గ్రాండ్మాని అందరినీ భోజనానికి పిలుచుకొస్తాను. అన్నీ వేడివేడిగా ఉన్నాయి, తినేస్తారు. ఆవిడ కూడా వేడిగానే ఉంది. అంతా సమంత చేస్తున్న పాడు పనుల వల్లే కదా. గ్రాండ్మా ఇంకా మంచివారు కాబట్టి కళ్ళెదుట అదంతా పని చేసినా ఒక్క మాట కూడా అనకుండా తనలోనే బాధపడిపోతూ ఉన్నారు. లోపల లావా పొంగిపోతున్నా బయటకు వదలకుండా ఆపుకుంటున్నారు. వేరే ఎవరైనా అయ్యుంటే ఈ పాటికి సమంతను బయట గెంటి పడేసేవారు. నా బాధ ఏంటంటే ఇంత జరిగినా సూర్య తనని ఇంకా వెనకేసుకొస్తున్నాడు. అదే తట్టుకోలేకపోతున్నాను. మాకు అదే కోపంగా ఉంది సామాన్య. నా కొడుకుని అదంతలా మార్చేసింది. మన సూర్యని అలా వదిలేయకూడదు జయంతి ఆంటీ. మనవెక్కడొదిలాం? వాడే మనల్ని వదులుకోవాలని చూస్తున్నాడు. అమ్మా, ఇంకాపుతావా? మేం ఆపుతాంరా. ఆ అమ్మాయే తన బుద్ధుల్ని మాకు చూపించకుండా ఆపితే బావుంటుంది. సరే సరే, అసలు తన గురించి ఇప్పుడు మనకు గొడవ ఎందుకు? గొడవ పెడుతున్నదే నువ్వు సామాన్య. మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసిందిరా? ఉన్నదేగా మాట్లాడుతుంది. పర్లేదులే జయంతి ఆంటీ, సూర్యగా అంటున్నాడు, అననివ్వండి. ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. ముందు అందరూ భోజనానికి రండి. గ్రాండ్మా, మీరు కూడా రండి. నాకు ఆకలిగా లేదు. మీరు తినకపోతే ఎవరు భోజనం చెయ్యరు గ్రాండ్మా. మీకు సంబంధం లేని వాళ్ళు చేస్తున్న వాటి గురించి మీరెందుకు బాధపడాలి? మీరెందుకు కడుపు మార్చుకోవాలి? అలాంటి వాళ్ళ గురించి మీరు అసలు ఆలోచించకూడదు గ్రాండ్మా. ప్లీజ్ రండి. అవునత్తయ్య గారు, చేసిన పాపం ఊరికే పోదంటారు. శామ్ చేస్తున్న తప్పులకి శిక్ష తప్పకుండా అనుభవిస్తుంది. మీరు రండి. రాత కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టు ప్రవర్తిస్తున్న దాన్ని పట్టించుకోకండి. ప్రాణం ఉన్నప్పుడే పంతాలు నెరవేరుతాయి. 3 తరాల దరిద్రుడు ముష్టికొచ్చినట్టు అది మనింటికొచ్చి దాని దరిద్రాన్ని మనకంటించింది. మీరు బాగుంటేనే కదా మనందరం బాగుండేది. రాత రా, భోంచేద్దు గాని రా. ప్లీజ్ గ్రాండ్మా, రండి. వస్తున్నా.
అమ్మాయికి కూడా భోజనం పంపించండి. గ్రాండ్మా, మీరు సమంతకి భోజనం ఇవ్వమంటున్నారా? తను చేస్తున్న తప్పులకి దేవుడు తనకి దండన వేశాడు. మన ఇంట్లో ఉంటూ ఎవరు పస్తులుండకూడదు. తెలిసి తెలిసి కడుపు మార్చుకోవడం తప్పవుతుంది. ఆకలి ఏడ్పులు ఈ ఇంట్లో ఉండకూడదు. అది శత్రువైనా మిత్రువైనా సరే, మన వల్ల ఎవరూ బాధపడకూడదు. తెలియని వాళ్ళకి అన్నదానం చేశాననుకుంటాను. తీసుకెళ్ళిచ్చేయండి. అలాగే గ్రాండ్మా, నేను తీసుకెళ్ళిస్తాను. మీరు భోజనం చేయండి. ఎంతసేపని ఇలా కూర్చుంటావమ్మా? నా మాటినరా, బయటికెళ్ళి భోంచేసొద్దాం. నాకొద్దు చింతాతయ్య, మీరెళ్ళి చేయండి. పోనీ నేనెళ్ళి పార్సల్ చేయించి తీసురానా? నాకు ఆకలిగా లేదు చింతాతయ్య, నా మనసేం బాలేదు. మీరెళ్ళండి. హలో, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రాండ్మా నిన్ను భోజనం చేయడానికి పిలుస్తున్నారు, రా. నన్నెందుకు పిలుస్తారు? పిలిచారు కాబట్టే వచ్చాను. ఈ ఇంట్లో ఎవరు పస్తులు ఉండకూడదట. ఆ పాపం ఆవిడకి వద్దన్నారు. భోజనం వరకు నేను అందరితో కలిసి తినడానికి పర్మిషన్ ఇచ్చారు. రా, అంతా నీకోసం తినకుండా వెయిట్ చేస్తున్నారు. నా కోసం ఎవరు వెయిట్ చేయక్కర్లేదు. నేను రానన్నానని చెప్పు. పెద్ద ఆవిడే ఒక మెట్టు దిగొచ్చిన తర్వాత ఇంకా బెట్టు చేయకు, రా. నాకైతే నువ్వు రావడం ఇష్టం లేదు. ఏదో గ్రాండ్మన్ కాదనకూడదని వచ్చాను. నువ్వు నీ మాట మీద ఉంటానంటే చెప్పు. ఇదే మాటను తీసుకెళ్లి గ్రాండ్మాకి చెప్పేస్తాను. ఆవిడకింకా నీ మీద కోపం పెరుగుతుంది. హ, నాకు కావాల్సింది అదేగా. శ్యామ్, వదినమ్మే పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? వెళ్ళు. మీరు రావచ్చు. అసలని మీకే అన్నం పెడుతున్నప్పుడు హెల్పర్కి ఎందుకు పెట్టరు? రండి. పదమ్మా. నానా సూర్య, నువ్వు కూడా రా, నీకు వడ్డించేస్తాను. పైకి భోజనం వెళ్ళిందిగా, ఇక తింటాళ్లే, రా. డాడ్ కాల్ చేస్తున్నారు. డాడీ, ఏంటి బేబీ, మార్నింగ్ నుంచి ఫోన్ చేయలేదు? నీకు ఫోన్ చేయడానికి గుడ్ న్యూస్ ఇంకా రాలేదు డాడ్. కాసేపట్లో రాబోతుంది. సమంత గీత దాటబోతుంది, బయటికి వెళ్ళబోతుంది. రియల్లీ? ఎస్ డాడ్. గ్రాండ్మా దానికి భోజనం ఇచ్చి రమ్మంటే అందరితో కలిసి చేయమన్నారని చెప్పి అబద్ధం చెప్పొచ్చాను. అది నమ్మి వచ్చేస్తుంది. పాప పిచ్చిది. ఓ, అదే డాడీ విషయం. ఓకే ఓకే. ఓకే డాడ్, ఐల్ కాల్ యూ లేటర్.
కమాన్ సార్, పిక్ ద ఫోన్. ఇది వైనా రాజీ ఆంటీ మీరు వేసుకోండి. Yes, ఇప్పుడు వస్తే ఉంటుంది నీకు. అత్త అత్త అటు చూడు. ఎంత ధైర్యం! భోజనం పంపించినా ఇక్కడికే వస్తుంది. రానివ్వండి, గీత దాడితే బయటికి పంపించేద్దాం. గీత దాటొద్దు. సమంత, ఏంటి మాతో ఆటలాడాలని చూస్తున్నావా? నీ మొహం చూడ్డానికి ఇష్టం లేదని చెప్తే కావాలని మమ్మల్ని రెచ్చగొట్టడానికి అన్నట్టు వస్తున్నావు. సామాన్య భోజనం తెచ్చిచ్చింది కదా, ఎందుకొచ్చావు? భోజనం పంపించారు కదా, గ్రాండ్మాకి కోపం పోయిందనుకుందేమో. ఇచ్చిన ప్లేట్ ని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసింది. సామాన్య, నువ్వు అసలు తనకు భోజనం ఇచ్చావా? ఏం శామ్, తను నీకు భోజనం తెచ్చిందా? తన ముందు నువ్వు ఇలా అడిగితే తెలీదనే చెప్తుంది. నువ్వు తీసుకువెళ్ళలేదు అన్నది నాకు తెలుసు. మీ డాడ్తో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. సూర్య, అబద్ధానికి కూడా ఓ హద్దు ఉంటుంది. సమంతను కాపాడడం కోసం నన్ను అందరి ముందు చెడు చేయాలని చూడుకో. సామాన్య, నువ్వు నన్ను పిలవలేదా? అరే, నేనెందుకు పిలుస్తాను? డ్రామాలాడుకో. మా వదిన గారు శ్యామును భోజనానికి పిలిచిందని నువ్వేగా చెప్పావు. నువ్వు చెప్పబట్టే తను వచ్చింది, లేదంటే ఎందుకు వస్తుంది? చూసారా గ్రాండ్మా, ఎలక్కి పిల్లి సాక్ష్యం చెప్తుంది. నన్ను మీ దగ్గర చెడు చేయాలని చూస్తున్నారు, నమ్మకండి. వదిన గారు, నేను చెప్తుంది నిజం. మీరు నిజం చెప్తారని నేను ఈ జన్మలో అనుకోను. విన్నారుగా, ఇప్పటికన్నా మారండి. అయినా మీరెందుకు మారతారులే, మారినట్టు నటిస్తారు. ఇచ్చిన భోజనాన్ని తినండి, వెళ్ళండి. మీ మంచితనానికి థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ భోజనం నాకు పంపకండి.
మీ ఉద్దేశం మంచిదే అయినా మంచిక్కడ లేదు. నేను పస్తులున్నా ఆ పాపం మీకు తగలకూడదు. సూర్య, చూసింది చాలు, నువ్వురా. మన తప్పు లేకుండా మనం పంపించాం. తినడం తినకపోవడం తనిష్టం. ఆ అమ్మాయి ఆడేవన్నీ అబద్ధాలే. ఇంకా చూస్తూ నిలబడ్డావేంట్రా? రా. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, గదిలో తింటాను. తినేసి వెళ్ళు సూర్య. నాకు రూమ్లో తింటాం అలవాటే. అది ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. తింటాడులేండి, మీరు భోంచేయండి అత్తయ్య గారు. సూర్య, అన్నం ప్లేట్ తీసుకెళ్తున్నావంటే ఖచ్చితంగా అది నీకు కాదు, ఆ సమంతకు పెట్టడానికే. చెప్తా నీ సంగతి. సామాన్య నన్ను ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపాలని చూస్తుంది. దానికి కావాల్సింది అదే కదా. కానీ నేను ఇక్కడ ఉండడం నాకెంతో అవసరం. ఇక ఎవ్రీ మూమెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మామ్కి ఇచ్చిన ప్రామిస్ గురించి ఆలోచించాలి. శామ్, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం రూమ్కి వెళ్ళాను. ఇదిగో భోజనం చెయ్యి. నీకేమైంది? ఇద్దరం కలవడం ప్రాబ్లం అని తెలిసి ఎందుకు వచ్చావు? అందరూ భోజనం చేస్తున్నారు. అయితే మాత్రం నువ్వు రావాలా? సూర్య ఇక్కడ కూడా లేడంటే ఖచ్చితంగా అన్నం ప్లేట్ తీసుకొని సమంత దగ్గరికి వెళ్ళుంటాడు. ఒక్క పూట భోజనం చేయకపోతే ఏమవుతుంది? నువ్వు ఇప్పుడు ఏమైనా హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నావా? వేరే పేషెంట్. ఏం కాదు, నేనంత తేలిక ఏం పోన్లే. శామ్, ఏంటా మాటలు? సామాన్ ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఇప్పుడేం ప్రాబ్లం అవ్వలేదు కదా. ముందు భోజనం చేయి. నాకొద్దు, ఆకలిగా లేదు. ఎందుకు అలా ఉన్నావు? సాయంత్రం కూడా నార్మల్గానే ఉన్నావు కదా. అతను వచ్చిన దగ్గర నుంచి నీలో మార్పు కనిపిస్తుంది. ఏం జరిగింది శామ్? ఎవరతను? ఓ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆ విషయం తెలుసుకోవడానికా? శామ్, అదేదో ముందే అడిగితే చెప్పేదానిగా. భోజనం తీసుకొచ్చి ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? శామ్, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నేనందరినీ నమ్మాను. నన్ను నేను పొడిపించుకున్నాను అన్నప్పుడు కూడా నేను బాధపడలేదు. ఎన్ని రోజులు మీతో కలిసి ఉన్నా నా క్యారెక్టర్ గురించి ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు విన్నాక ఎందుకు బతికేనా అనిపించింది. ఇప్పుడు నువ్వు శామ్, నేను క్యాజువల్గా అడిగాను, నిన్ను అనుమానించి కాదు. నువ్వు బాధగా ఉంటే ఏమైందోనన్న ఆతృతతో అడిగానే తప్ప వేరే ఏం లేదు. నీ గురించి మాట్లాడిన వాళ్ళని తిట్టాను శామ్. నీకు ఆ విషయం తెలీదు. అర్థం చేసుకో శామ్, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నీకు లేకపోయినా చెప్పాల్సిన బాధ్యత అయితే నాకుంది. అతను నా క్లోజ్ ఫ్రెండ్.
అతను దేని అవసరం లేదన్నానా? ఓ టెర్రస్ మీద మీటింగ్ పెట్టారా? ఈసారి ఎలా తప్పించుకుంటారో చూస్తా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోను.